అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినరు, వచ్చిండ్రు. 24 అవర్స్ టూర్ ఇది. 21 టైం 21సారి ఢిల్లీకి పోవడం. సీఎం ఢిల్లీకి పోతున్నాడంటే బహుశా ఏదో ఒక పెద్ద విశేషంగా చూస్తాం మనం. ఏదో జరగబోతుంది, లేకపోతే ఇంకేదో నడవబోతుంది, లేకపోతే ఇక్కడ జరిగిన వ్యవహారాలు ఏదో అక్కడ చెప్పబోతున్నారు. ఇక కొన్ని పేపర్లు అయితే కొన్ని రిపోర్ట్ చేసినాయి. అమిత్ షాని కలవబోతున్నారు, ఇక్కడ వరదల మీద ఏదో రిపోర్ట్ చేయబోతున్నారు. ప్రధాని మోడీని కూడా అపాయింట్మెంట్ అడిగినారు, ఆయన కూడా కలవబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఒక్కరే ఢిల్లీకి పోయినరు. అమిత్ షాని కలవాలన్నా, ప్రధానమంత్రిని కలవాలన్నా రేవంత్ రెడ్డితో పాటు ఇంకొక మంత్రి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఇప్పటి వరకు మన కాంగ్రెస్లో కనిపించిన సాంప్రదాయం. నాట్ ఓన్లీ తెలంగాణ, బయట కూడా కర్ణాటక రాష్ట్రమైనా, లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ వాళ్ళైనా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సీఎంలు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే మోడీని కలిసినా, లేకపోతే అమిత్ షాని కలిసినా ఖచ్చితంగా వాళ్ళ వెనుక ఒక సీసీ కెమెరాలు లాంటి ఒక లీడర్ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కరు పోయి ఏం మాట్లాడుకుంటారో తెలియదు, అనుమానం కాంగ్రెస్లో. అట్లాంటిది రేవంత్ రెడ్డి ఒక్కరే ఢిల్లీ పోయినరు, కానీ పేపర్లు మాత్రం బాగా ఊదేసినాయి. ప్రధాని కలవబోతున్నారు, అమిత్ షాని కలవబోతున్నారు. ఇంకా కొంత మీడియా అయితే క్యాబినెట్ ఫైనల్ కాబోతుంది, క్యాబినెట్ కన్నా 6 మందిని భర్తీ చేయబోతున్నారు, ఇది ఫైనల్ ఇంకా అని పేర్లు ఊళ్ళతో సహా వేసేసిండ్రు. పలానా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాబోతుంది, పలానా ఎమ్మెల్యేకు పదవి మంత్రి కాబోతున్నాడు, ఇట్లాని ఒక పెద్ద మ్యాటర్, పెద్ద ఫొటోస్తో సహా మొత్తం వేసేసిండ్రు. కానీ సిగ్నల్ టీవీ ముందే చెప్పింది, సీఎం ఢిల్లీకి పోతున్నది క్యాబినెట్ విస్తరణ కోసమో మరే అంశం కోసమో కాదు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం పైన ఆయన ఢిల్లీ పోతున్నారనే విషయాన్ని సిగ్నల్ టీవీ ముందే చెప్పింది. అందుకు అనుగుణంగానే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు, కేవలం పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్తో మాత్రమే మధ్యాహ్నం ఢిల్లీలో భేటీ అయ్యిండ్రు. ఆ తర్వాత మీడియాతో చిట్చాట్ చేసిండ్రు, తర్వాత హైదరాబాద్కు వచ్చేసిండ్రు. ఆయన కేవలం చిట్చాట్ చేయడానికి ఢిల్లీ పోయిండ్రా? మీడియా జనాలతో, మీడియా పీపుల్తో చిట్చాట్ చేయడానికి ఢిల్లీ పోలేదు కదా. ఇక ఎవరిని కలవలేదు, కేసీ వేణుగోపాల్ గారిని మాత్రమే కలిసిండ్రు. ఎందుకు కలిసిండ్రు దానికి కూడా నేను నిర్ణయం చెప్పిన. 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఒకవైపు ఉన్నాయి, ఇక్కడ ఎమ్మెల్యేల వ్యవహారం ఒకవైపు ఉంది. ఎమ్మెల్యేలను 16 మంది ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్లో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలను కొందమని, దానికి డబ్బులు అవసరమని, ఆ డబ్బుల ఖర్చు ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో డబ్బులు ఇవ్వలేము అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిన చర్చను సిగ్నల్ టీవీ తెర మీద తీసుకొచ్చింది. పక్కా సమాచారంతోన, మాకున్న సోర్సెస్తోన నేను ఆ విషయాన్ని చెప్పగలిగిన. ఇప్పుడు అదే జరిగింది. కేసీ వేణుగోపాల్తో మాట్లాడిన అంశాలు ఏముంటాయి? వరదలకు సంబంధించిన అంశాన్ని కేసీ వేణుగోపాల్తో మాట్లాడుంటారా? కాదు, కేవలం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం అది రోగలిపోడులాగా తయారైంది. అది ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఆ విషయంలో. ఆల్రెడీ హైకోర్టు 3 ఎమ్మెల్యేలు, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో ఒక డెడ్లైన్ పెట్టింది స్పీకర్ ఆఫీస్కు. స్పీకర్ ఆఫీస్ ఏం చేయాలని తనమునకలు అయిపోయింది. స్పీకర్ ఆఫీస్ అంటేనే ప్రభుత్వం ఏం చెప్తుందనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ 3 ఎమ్మెల్యేల విషయంలో ఏం చెప్పాలి, వాళ్ళకున్న గ్రౌండ్ ఏంది, ఏం అర్థమైతే లేదు. సేమ్ టైం వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలంటే ఇంకొక 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఈ 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారా, రావడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? ఇందులో 16 మంది కాకపోయినా 10 మందో 6 మందోనైనా సిద్ధంగా ఉన్నారా? కనీసం బీఆర్ఎస్ను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నాలు ఏమైనా సఫలం చేస్తా అనే చర్చ ఒకటి ఉంది కాంగ్రెస్లో. ఈ 16 మంది ఎమ్మెల్యేలను నయానో భయానో ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలి. వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చేయాలంటే 4 రాష్ట్రాల ఎలక్షన్స్కు సంబంధించి తెలంగాణ నుంచి అధిష్టానం ఆశిస్తున్న డబ్బులే ఎలక్షన్స్కు డబ్బులే అవసరం. ఆ ఫండ్ అంతా కూడా డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 16 మంది ఎమ్మెల్యేలను కొంటే ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అనే చర్చ ఒకటి ఉంది పక్కన. ఆల్రెడీ వీళ్ళు ఎంత ఇచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం చూసిన తర్వాత, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం అంతా చూసిన తర్వాత, హైకోర్టు నుంచి వచ్చిన డెడ్లైను, మిగతా వ్యవహారాలు, ఇవన్నీ ఊహలు, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న టైంలో ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత చేసినా, ఏమిచ్చినా బీఆర్ఎస్ నుంచి ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పాలి మనం. లేనప్పుడు మరి ఈ చర్చను ఎందుకు తెర మీద తీసుకొచ్చిండ్రు? లేనప్పుడు అధిష్టానానికి ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నారు రేవంత్ రెడ్డి అంటే, ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్కి డబ్బులు కావాలి కాబట్టి హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అని చెప్పదు. ఎమ్మెల్యేలకు ఏదో ఒకటి ఇచ్చి 4 రాష్ట్రాల్లో ఇబ్బంది పడే పరిస్థితులు క్రియేట్ కాకూడదనే హైకమాండ్ పెద్దలు కోరుకుంటారు. మరి ఆ టైంలో ఈ 16 మంది ఎమ్మెల్యేలు ఇష్యూ ఎందుకు తీసుకుపోయిందంటే, ఈ ఎమ్మెల్యేలు పోకపోతే అది మొత్తం వైఫల్యం అంతా కూడా రేవంత్ రెడ్డి పైనే ఉంటుంది.
ఈవెన్ ఈ 10 మంది ఎమ్మెల్యేలను ప్రొటెక్ట్ చేసుకోకపోతే రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడితే బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్కు నష్టం లేదు, బీఆర్ఎస్కు నష్టం లేదు. ఖచ్చితంగా నష్టపోయేది ఈ 10 మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నష్టపోతారు. దానిలో మళ్ళీ గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి టైంలో వాళ్ళందరూ తీవ్రంగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని నష్టపోతారు. వాళ్ళు కష్టపడి ఎమ్మెల్యే అయినారు. ఒక 5 సంవత్సరాల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో చాలా మంది తెర మీదకి వస్తారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. మళ్ళీ వీళ్ళు కూడా ఓడిపోయిన అభ్యర్థులు కాంగ్రెస్లో ఉంటే వాళ్ళు అక్కడ ఇవ్వడం కష్టం. తర్వాత ఇంకో పార్టీ పోవడం కూడా కష్టం. ఓడిపోయిన వాళ్ళని ఎవరు జాయిన్ చేసుకోరు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కరెక్ట్ స్కెచ్ చేసిండు. కరెక్ట్ స్కెచ్ ఏం చేసిండంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఇక వదిలేయడమే బెటర్. ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదనేది చాలా ఓపెన్ డిబేట్. దీనిలో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ చేయడం అంటే వాళ్ళందరినీ హెలికాప్టర్లో వేసుకొని ఎవరికి అందకుండా తిప్పడం కాదు, లేకపోతే ఎవరికి కనబడకుండా ఏ ఫామ్ హౌస్లోనే దాచిపెట్టడం కాదు. ఇది చట్టపరంగా జరగాల్సింది జరిగిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ హైకమాండ్ దృష్టికి చెప్పాల్సింది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యేవాళ్ళు. చేరిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే రేపు నాడు ఇంకో ఎమ్మెల్యే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాజకీయంగా రేవంత్ రెడ్డిని నమ్మిపోతే బుగ్గిపాలు కాక తప్పదు అన్న సంకేతాలు పోతాయి. కాబట్టి ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టి తీసుకుపోయి హైకమాండ్ పేరు మీద ఈ డబ్బులు మనం ఇక్కడ ఖర్చు పెట్టలేకపోయినాం కాబట్టి ఎమ్మెల్యేలను చేర్చుకోలేకపోయినామని చెప్పే ప్రయత్నాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం వస్తుందంటే ఆ ప్రమాదాన్ని పక్కల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. రాజకీయంగా అందుకే ఆయన 17 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయినారు. ఏదైనా మంచి జరిగితే తనకు జరగాలి, చెడు జరిగితే తనకు సంబంధం లేదనే విధంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చిండ్రు. ఒకవేళ చెడు జరిగితే కూడా దాన్ని కూడా తనకు అనుకూలంగా మర్చుకునే చతురత రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఒకవేళ నెగిటివ్ జరుగుతాయి. ఓడుగునోడు కేసులో జైలుకు పోయినారు. ఏమైంది? ఆయనకు అనుకూలంగా మలుచుకున్న ఆ కేసుని. నిజానికి ఓడుగునోడు కేసులో ఎవరైనా చిన్న దొంగతనం చేసి పోతేనే ఆయన సమాజం ఒక పెద్ద దొంగగా చూస్తుంది ఆయన. కానీ ఇక్కడ ఓడుగునోడు కేసులో వీడియోలు, ఆడియోలు అన్నీ బయటకు వచ్చి అంత కోర్టులో కేసు నడుస్తున్నా ఆయన ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఆ తప్పును కూడా ఆయన పాజిటివ్గా జనాలకు చెప్పుకోగలిగిండు, జనాలను నమ్మించగలిగిండు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అండి. ఇక్కడ కూడా సేమ్ ఈ 16 మంది ఎమ్మెల్యేలు చేరారన్న సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు. ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేను అన్న విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. దీనిలో మునిగేది ఎవరంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలే నిట్ట నిలువున మునిగిపోయేది. ఇందులో అధిష్టానాన్ని మస్కా కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానాన్ని మస్కా కొట్టడం అంటే ఇప్పుడు మీరు ఈ డబ్బులు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి జార్ఖండ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తర్వాత హర్యానా, ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్. ఈ 4 ఎలక్షన్స్ కడుతున్నారు కాబట్టి నేను ఈ 16 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోలేనని చెప్పి హైకమాండ్ చెప్పుకునే ఒక వెసులుబాటు కోసం ఈ ప్రయత్నాలు నడుస్తున్నాయి. క్యాబినెట్ మీటింగ్ అన్నా మిగతా అన్ని కూడా అబద్ధాలే. అవన్నీ కూడా పేపర్లు రాసినాయి, టీవీలు రాసినాయి. వాళ్ళకి ఎవరు చెప్పిందో తెలియదు. ఆయన రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నప్పుడే క్యాబినెట్ ఫైనల్ కాలేదు. రాహుల్ గాంధీ లేడు, అమెరికాలో ఉన్నాడు. ఆయన 17వ తేదీన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఎంబడే తెలంగాణలో క్యాబినెట్ను విస్తరించాల్సినంత అర్జెంట్ కూడా రాహుల్ గాంధీకి ఏమీ లేదు. కాబట్టి అది అర్జెంట్ మ్యాటర్ కాదు. అర్జెంట్ మ్యాటర్ ఉన్నదంతా కూడా ఎమ్మెల్యేదే. ఈ విషయాన్ని సిగ్నల్ టీవీ ముందు బయట పెట్టింది. ఆయన ఢిల్లీ పోతున్నది కేవలం ఎమ్మెల్యేల వ్యవహారం పైననే, ఎమ్మెల్యేల వ్యవహారం తేల్చుకోవడానికే. ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేయలేననే విషయాన్ని అధిష్టానానికి చెప్పాల్సింది చెప్పి వచ్చిండ్రు అన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఉంటారా? ఊసిపోతారా? వాళ్ళే రాజీనామా చేస్తారా? హైకోర్టు కొట్టేసిన దాకా వెయిట్ చేస్తారా అనేది అయితే చూద్దాం. బట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అంతా కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీలో ఒక చిట్చాట్ కూడా చేసిండు వాళ్ళతో. ఏమంటారంటే పాడి కౌశిక్ రెడ్డి భాషపై ఆ పార్టీ అధినేత స్పష్టత ఇవ్వాలి. బతకడానికి వచ్చిన వారి ఓట్లతోనే హైదరాబాద్లో పార్టీ గెలిచింది. మీకు బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు వద్దు, కేవలం ఇక్కడున్న వాళ్ళ ఓట్లే కావాలన్నా అనే విషయాన్ని ఆయన మాట్లాడాడు. అదొకటే కాదు, ఇంకా కొన్ని అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ఏ సైకలాజికల్ గేమ్ ఆడుతుందట. తెలంగాణ హైకోర్టు తీర్పును నేను స్టడీ చేయలేదు, దానిపై నేను ఇప్పుడే ఏ కామెంట్ చేయను. 10 మంది ఎమ్మెల్యేలు నేను వదిలేస్తున్నానని చెప్తున్నారు ఈ పాయింట్ ద్వారా. తర్వాత బీఆర్ఎస్ నుంచి 6 ఉంటే మా పార్టీ నుంచి 4 ఉన్నారు. పబ్లిక్ అకౌంట్ పిఎస్సిలో అది అన్కౌంట్ మ్యాటర్. దానిలో రేవంత్ రెడ్డి ఆల్రెడీ తప్పు చేసేసిండు. ఆయన జీవితంలో అది మోస్తాడు ఎప్పుడైనా సరే. ఇక పార్టీ ఫిరాయింపుల మీద చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి మంచిదేనంట. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఊసిపోతారు, మాకు ఏ లోళ్ళు ఉండదు అనేది ఆయన ఆశిస్తున్నాడు. కోర్టుల నిర్ణయాలు మాకే మేలు చేస్తాయి, మా ఎమ్మెల్యేలు చేజారకపోతే మా ప్రభుత్వం బలంగానే ఉంటుంది. మీ ఎమ్మెల్యేలు నిజానికి చేజారే పరిస్థితిలో ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ అంతా కూడా అగాధంలో ఇరికిచ్చారు రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నది వాళ్ళు, 3 నెలలు 6 నెలలు అంటూ గడువులు పెట్టింది కూడా వాళ్ళే. నిజంగానే మా ప్రజాప్రాతినిధ్య చట్టం, నిరోధక చట్టం కఠినంగా ఉంటే మాకే మంచిది.
ఇప్పుడు ఈ చిచ్చాట్ తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆలోచన నిజంగానే దయ్యాలంటారు చూడు. పరిశాన్ ఉన్నప్పుడు మైండ్‌లో దయ్యాలు పరిగెడతాయని. ఆ దయ్యాలు పరిగెట్టే మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎనీవే 10 మంది ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినది చాలా క్లియర్‌గా ఆయన చిట్చాట్లో కనబడుతుంది. అదే విషయాన్ని హైకమాండ్‌కి చెప్పొచ్చిండు. ఈ విషయాన్ని మేము ముందే చెప్పగలిగినాం. మేము ఏదైనా సమాచారంతోనే చెప్తామన్న విషయాన్ని మా సబ్స్క్రైబర్స్‌కు, జనాలకు నేను చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.